క్రీస్తు నామంలో సన్నిధికి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడి యొక్క దివ్యవాక్యాన్ని విన్నాం. దావీదు రాసిన కీర్తనల్లో 63వ కీర్తన మొదటి వచనం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అని దావీదు అంటున్నాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును. నీ బలమును నీ ప్రభావమును నేను చూడవలనని ఎంతో ఆశతో ఉన్నానయ్యా అని దావీదు దేవుని వెతుకుతున్నాడు. ఉదయకాల సమయంలో మనం ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటిగా మనము చేయవలసినటువంటి మన జీవితంలో మొట్టమొదటి ఒక స్థిరమైన పునాది, మనం జీవితంలో శాశ్వతముగా లేకపోతే ఆ దినమందు సురక్షితంగా మనం నివసించాలంటే వేకువజామున దేవుణ్ణి వెతకాలి. మరి దేవుణ్ణి వెతకడం అంటే ఏమిటంటే ఏమి లేదండి. వేకువజామున లేచి మీ యొక్క మోకాలను దేవుని పాదముల చెంట అలాగా మోకరించి ప్రార్థన చేయడమే దేవుని వెతకడం. చాలా మంది ఉదయం లేచిన వెంటనే పనులను వెతుకుతూ ఉంటాం. ఇంటిని శుభ్రం చేసుకోవడానికి చీపురిని వెతుకుతాం. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక పనిని వెతుకుతాం. అలాగని నీ జీవితం కూడా సురక్షితంగా ఉండాలంటే, నీ జీవితంలో ఏ ఒడిదుడుకులు లేకుండా ఉండాలంటే మొట్టమొదటిగా వేకువజామున దేవుని వెతకాలి. వేకువ అంటే ఒక వెలుగు. వేకువజామున ఏం కనపడేది ఏమిటంటే ఒక వేకువ అంటే ఒక సూర్యుడు ఉదయిస్తాడు, మనకు పని చేసుకోవడానికి ఒక వేకువ అంటారు. అలాగనే ఆ వెలుగు ఎప్పుడైతే వస్తుందో పనుల కోసం ఎలాగ వెతుకుతామో వెలుగైన దేవుణ్ణి వేకువజామున వెతుకుతే మనము బలాన్ని చూడగలుగుతాం, దేవుడి యొక్క ప్రభావాన్ని మనము చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడున్న దినాలలో చాలా మంది భయపడుతూ ఉన్నారు. ఆ భయానికి మూలం ఏమిటంటే ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, ఇంటిలో సమాధానం లేకపోవడం కావచ్చు, ఇలాగ ఎన్నెన్నో వెతుకుతూ బాధపడుతూ ఇబ్బందులు పడిపోతున్నారు. అయితే మనం ఏ పరిస్థితిలో చూడకుండా, ఏ తెగుళ్ళు మన వైపు రాకుండా ఉండాలంటే వేకువజామున దేవుణ్ణి వెతకాలి. ఆలోచించేయండి, దావీదు కూడా కుటుంబ పోషణ నిమిత్తం, ఇక్కడ చూడండి, అందరూ ఎక్కడ చూడమండి, దావీదు కూడా తన కుటుంబాన్ని పోషణ కొరకు దావీదు కూడా గొర్రెలు మేసుకుంటుండేవాడు. ఉదయం లేస్తేనే గొర్రెలు కాచుకుంటూ జీవిస్తూ ఉన్నటువంటి దావీదు భక్తుడు, మంచి భక్తుడు. ఆయన కూడా బాగా పాటలు పాడేవాడు, గిటారు వాయించేవాడు, గిటారు వాయిస్తూ గొర్రెలు మేస్తూ ఉండేవాడు. మనం అనుకోవచ్చు, ఏడవలేండి, ఉదయం లేచిన వెంటనే ఎన్నో పనులు, ఎన్ని పనుల్లో కూడా దేవుడిని కూడా మనం ఆరాధన చేయొచ్చు, తెలుసులేదు. ఇక్కడ దావీదు చూస్తే గొర్రెలు కాస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. దేవా, నా దేవుడవో నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడా నేనెంతో ఆశతో ఉన్నాను. దేవా, నా దేవుడవో నీవే. చూడండి, అలాగ పనులు చేసుకుంటూ కాస్తూ కూడా పాటలు పాడుకుంటుండేవాడు. అయితే ఒక్కొక్కసారి కుటుంబంలోనే ఒకరికొకరు పోరాటాలు, ఇరుగు పొరుగు వారితో పోరాటాలు, బంధువులతో కొన్ని పోరాటాలు జరుగుతాయి. దావీదును దేవుడు అభిషేకించిన తర్వాత ఈ దావీదు సౌలు అన్నటువంటి రాజు దగ్గర బాగా అనుకూలంగా ఉండేవాడు. ఎప్పుడైతే దావీదు కొద్ది ఎదుగుతూ వచ్చాడో సౌలుకు విషపు చూపు పడింది. బాగా ఆలోచన చేస్తున్నాండి, మన కుటుంబాలలో కూడా అన్నదమ్ములు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, తక్కువగా ఉన్నప్పుడు
అనుకూలంగానే ఉంటారు. కొద్ది ఎదుగుతున్నారు అనుకోండి, విషపు చూపు పడుతుంది. నాకంటే వీడు ఎదుగుతున్నాడే, వీడిని ఎలాగైనా నాశనం చేయాలి. లేకపోతే ఆ కుటుంబము దుఃఖపడుతున్నప్పుడు సంతోషపెట్టరు, కానీ దుఃఖం మీద అంటే అందుకే గాయం మీద కారం పొడి పోసినట్లు ఇంకా గాయాల మీద పుడుస్తూ ఉంటారు. కానీ అలాగనే పరిస్థితుల్లో దావీదు కూడా బాగా ఎదుగుతూ ఉన్నాడు. ఇలాగ మనుషుల దయలో ఇలా అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉంటే సౌలుగా రాజుగా ఉన్నటువంటి రాజు విషపు చూపు చూచాడు. ఏం చేశాడు? తన ప్రాణాన్ని నశింపచేయాలని, ఎవరిది? దావీదు అనే భక్తుంది. నశింపచేయాలని, ఎలాగైనా వాడిని నాశనం చేయాలి, ఎలాగైనా వాడిని హతపరచాలి, ఎలాగైనా వాడిని చంపాలి అనేటువంటి ఆలోచనతో ఈ సౌలు సైన్యము దావీదును చంపడానికి వెతుకుతున్నారు. కానీ దావీదు మాత్రం దేవుని వెతుకుతున్నాడు. మీ ఇంటిలో ఒక్కొక్కసారి పరిస్థితులు, ఇంటిలోనే గొడవలు, ఇంటిలోనే సమాధానం లేకుండా ఉంటారు. గల కారణం ఏమిటంటే మీరు దేవుని వెతకడంలే. ఇంటిలో ఉదయం లేచిన వెంటనే ఎక్కడ ఏడు డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు తీసుకొని ఈ రోజుకి ఎట్లైనా కానీ ఎక్కడైనా ఏమైనా అమ్ముతున్నారని వెతుకుతారు, తాగుతారు, ఇంటికి వచ్చారు, కొడతారు భార్య. ఇంకా ఏడుంది ఇంటిలో. దేవుడు ఏమంటున్నాడు? వేకువని దేవుని వెతకాలి, ఆయన బలాన్ని చూడాలంటే. వీళ్ళు చూస్తే డబ్బులు వెతుకుతున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. ఆ డబ్బులు వెతికి వైన్ షాపులు వెతికి అక్కడ డబ్బులు పెట్టి స్తోత్రం అన్నమాట. హల్లెలూయా. ఈ డబ్బులన్నీ తీసుకొని వైన్ షాపులు వెతికి ఆ డబ్బులను అక్కడ పెట్టేసి, ఎక్కడున్నావు, ఆమ్లెట్ వేసి పెట్టు అని, ఆమ్లెట్ అయిపోతే కర్ర ఎక్కడుందని ఎదుగుతారు. ఆ కర్ర తీసుకొని మళ్ళీ మారుస్తారు. నీ ఎక్కడుంది? ఇంటిలో దేవుడు ఉంటాడా? దయ్యం ఉంటుంది. ఈ దయ్యపు చేష్టాలే ఇంట్లో సమాధానం లేకుండా. దేవుడిని వెతుకుతే దేవుడి ఇంట్లో నివాసం ఉంటాడు, నీ హృదయంలో నివాసం ఉంటాడు. ఎప్పుడు చూసినా ఎవరో అంత మాపని వ్యసనం, అందరూ మమ్మల్ని శత్రువులుగానే చూస్తారు, మమ్మల్ని ఒక్కరైనా ప్రేమించాడు. ఎందుకు ప్రేమిస్తారు? అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. దావీదును చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా చంపడానికి ఎదురు చూస్తున్నారు, వెతుకుతున్నారు. ఎవరు? సౌలు సైన్యం వెతుకుతుంటే, కానీ ఈ దావీదు మాత్రం దేవుణ్ణి వెతుకుతున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేస్తున్నారు లేదు? ఇప్పుడున్న రోజులలో ఎవరిని నశింపజేద్దామా అని కరోనా వెతుకుతా ఉంది. ఎవడు మనసులు పెట్టుకోబట్టి వాళ్ళలో దూరిపోదామని. అర్థమవుతుందా? ఈ కరోనా అంటే ఏం చేస్తుంది? మనసులో ప్రాణాన్ని నశింపచేయాలని, ప్రాణాలు తీయాలని కరోనా వెతుకుతూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే దానికి భయపడి మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి స్తుతించడం లేదు. నిజం చెప్పండి, యేసుక్రీస్తు నమ్మిన వారం మన నోట యేసయ్యా యేసయ్యా దేవా నీవే నా దేవుడు, నాయన నీవే నా రక్షకుడు, నీవే నా సహాయకుడు అని అనడం లే. కరోనా వచ్చింది, రోజుకు 30 సార్లు భార్య భర్తను కలవలేదు కానీ, భర్త భార్యను కలవలేదు కానీ కరోనా మాత్రం కలవరిస్తా ఉన్నారు. కానీ దావీదు దేవుని వెతుకుతున్నాడు. కానీ శత్రువులు మాత్రము దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు నశింపచేస్తున్నారని ఏ రీతిలో వాళ్ళ పైన మనసు పెట్టుకొని కలవరపడలేదు. కానీ మనం మాత్రం కలవరపడుతున్నాం. గల కారణం ఏమిటంటే మనం దాన్ని కలవరిస్తున్నాం కనుక. ఏదని? కరోనా తెగులని. గమనించండి, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, మీరు మమ్మల్ని ఎప్పుడు మా పైన మనకి వ్యసనం, ఎప్పుడు మమ్మల్ని హింస పెడుతున్నారు, ఎప్పుడు మమ్మల్ని ఏడిపిస్తున్నారని అనే బదులు, ఎప్పుడు వాళ్ళని తెలిసే బదులు, యేసయ్యా మా పైన ఇలాగా కీడు చేస్తున్నారయ్యా, యేసయ్యా ఇలాగ మమ్మల్ని నాశనం చేయాలని తలపెడుతున్నారా, యేసయ్యా మీరు పైన మీ యొక్క కలవరం, ఈ కలవరాలన్నీ మాలో నుంచి తొలగించండి, మీ కృప మా పైన ఉంచండి ప్రభుని అడిగితే ఎవరు శత్రువుగా చూస్తారండి? ఎవరు చూడరు. సంతోషంగా ఆయన స్తుతిస్తూ ఉంటే, సంతోషంగా ఆయన ఆరాధిస్తూ ఉంటే ఏ శత్రువులు మనం ఏం చేయలేరు.
మరి యొక్క సౌలు సైన్యం ఏమైనా చేసిందా? ఏమీ చేయలేదు. గల కారణం ఏంటంటే ఈ శత్రువులందరూ దావీదును నశింపచేయాలని చూస్తా ఉంటే దావీదు మాత్రం దేవా నీవే నా దేవుడవయ్యా హల్లెలూయా అని అంటాడు. ఇప్పుడు ఎవరు పక్కింటిలో కరోనా వచ్చిందిరా, పక్కింటిలో కరోనా వచ్చిందా, ప్రభువా మా ఇంటికి రాకుండా మీరు సహాయం చేయండి అయ్యా అంటే ఈ కరోనా రాదు. మన ఇంటికి వచ్చిందంట, మా ఇంటికి వచ్చాదేమో. ఎందుకు వచ్చాది? సంవత్సరం కనుగొనగా మీరు చేయవలసింది ఏంటంటే అక్కడ కరోనా వచ్చిందంటే ఇక్కడ మీరు ఏం చేయాలా? దేవుని దావీదులో మంచి లక్షణం ఏంటి తెలుసండి? అంతగా చంపడానికి దావీదు యొక్క సౌలు సైన్యం వెంబడిస్తా ఉంటే, నశింపజేస్తా ఉంటే దేవుడు అంటాడు, ప్రభువా వారు కూడా నీ పోలిక చొప్పున పుట్టిన వారేనయ్యా, వారు కూడా సైన్యం అంతా అతనిలో ఒక రాజు అనే సౌలు కూడా మీరు అభిషేకించిన వ్యక్తి నాయన, వారిని మీరు నశింపచేయదు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు ఎవరికైనా కరోనా వచ్చిందనుకోని, ప్రభువా మమ్మల్ని రక్షించు, వారిని రక్షించు. రాణి కరోనా రావాలా, వాళ్ళు నశించబడాలా, మేము బాగుండాలి. ఎప్పటికీ కూడా మనలో ఏముండాలంటే వారి కోసం కూడా మనం ప్రార్థన చేసే విధంగా దేవుని వెతకాలి. ఈ శత్రువులందరూ కూడా ఏం చేశారు తెలుసా? చివరికి దావీదు దగ్గరికి వచ్చి, దావీదా నాయన, నేనేమో మీకు అపకారం చేయాలని మేము తలపెడుతూ ఉంటే, నిన్ను నశింపచేయాలని మేము తలపెడతా ఉంటే నీవు మాత్రం ఉపకారం చేస్తున్నావా? దేవుని కృప నీకు నిండుగా మెండుగా ఉండునుగా కానీ శత్రువైన ఆ సౌలే పలికాడు. మీరు ఎప్పుడు మీరు ఆలోచన చేయండి. మిమ్మల్ని ఎవరైనా శత్రువులు మిమ్మల్ని నశింపచేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు వాళ్ళే మిమ్మల్ని దీవిస్తారు. ఆమేన్. వాళ్ళే మిమ్మల్ని దీవిస్తారు. అంతేకాకుండా వాళ్ళు నశింపజేస్తున్నారు, మీరు నశింపజేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు మీకు ఏం తేడా ఉంది? ఏం తేడా ఉంది? కాబట్టి దేవుడు గొప్పవాడండి. ఆయన బలాన్ని మనం పొందుకోవాలి, ఆయన ప్రభావాన్ని మనం చూడాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన వాటిని వెతికి 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 బలాన్ని పోగొట్టుకొని బలహీనులైపోయి, ఇప్పుడు మేము తాగకపోతే మాకు బలం ఉండదు అని అంటారు. మా ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంట్లో భయంకరమైన సమస్య వచ్చి పడింది. చక్కగా ఇల్లు కట్టుకున్నాడు, 10 లక్షలు పెట్టి. గేటు పెట్టుకోవడానికి ఆటంకం వేశారు శత్రువులు. నేను ఎందుకు ఒకసారి తట్టుకో, ఎలాగుందో ఇల్లు అని ఒకసారి అలా వెళ్ళాను. ఏం నారాయణ రెడ్డి చిన్న బాగున్నారా అని అతని పేరు నారాయణ రెడ్డి. ఏం బాగున్నాం లేరా అన్నాడు. ఏం బాగున్నాడు, ఇంత బాగా ఇల్లు కట్టుకొని ఏం బాగున్నామంటావేంది అని అంటే, ఏం చేస్తావురా? ఇల్లేమో బాగున్నాను. ఏం బ్రతుకు, ఏం ఇల్లు కట్టుకున్నానే కానీ సమాధానం లేదురా అని అన్నాడు. ఏమైంది చిన్న, ఏమైంది ఇప్పుడు, ఎందుకంత ఏడుస్తున్నావు? ఆ గేటు పెడదామని ఆ ఇంటి వాళ్ళు వీళ్ళు అందరినీ వెతికి ఎవరైనా సహాయం చేయండి అడిగితే ఒక్కరు పలకడం లేదు. నువ్వు అందరినీ వెతికినావు కానీ దేవుని వెతికినావా అని. దేవుని వెతికి ఏం తెచ్చుకోలేరు అన్నాడు. చిన్ననా ఆ మాట నువ్వు దేవుని వెతికితే నువ్వు అనుకుంటున్నావు నీ శత్రువుల బలం నీకు ఎక్కువ నువ్వు అనుకుంటున్నావు. నువ్వు దేవుని వెతకడం నువ్వు మొదలుపెట్టు, దేవుని బలాన్ని దేవుని ప్రభావాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు దేవుని వెంబడించు, దేవుని వెతుకని. మరి ఏం చేయమంటావు? రేపు ఆదివారం మందిరానికి రా అన్నాడు. రమ్మంటావా అని. రాతి గుండెను మాంసపు గుండెగా మార్చే దేవుడినా. వాళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని ఏం చేయలేరు, నేను పెట్టనీయమని. దేవుడు రాతి గుండెను మాంసపు గుండెగా మారుస్తాడు. మాంసపు గుండె అయితే ఇలాగ మెత్తగా ఉంటుంది, రాయి అయితే ఇలా అంటే వస్తుందా? రాదు. మరి ఏం చేయమంటావు? రా అని చెప్పాను. వచ్చాడని పాపం. వచ్చి ఎట్లా రా వెతికేది, దేవుని వెతకమన్నావు, మందిరానికి వచ్చి ఎట్లా? ఏం లేదు, చేతులు ఇలా పేకెత్తని చెప్పినాను. ఎత్తినా. ఏం చేయమంటావు? నిజమండి, అతని కొద్దిగా కాళ్ళు కూడా పోలియోలాగా సరైన మోకరించలేడు, అయినా మోకరించాడు. మోకరించి ఏం చేయమంటావు చెప్పురా అన్నాడు. స్తోత్రం 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 యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసి నాకు తెలుగు కదరా అన్నాడు. ఒకటే మాట, యేసయ్యా స్తోత్రం అంటూ ఉన్నాను అన్నాడు. నిజంగా అండి, ఒక 10 నిమిషాల స్తోత్రం చెప్పాడు. ఇలాగని మీలాగని మీరు ఎలాగొచ్చారో అలాగనే దేవుని వాక్యాన్ని అలాగా విన్నాడండి. విని బయట
అక్కడ వేరే మీటింగ్ పెట్టాలని పరిచర్య చేస్తూ ఉంటే ఆ చెత్త అండి, నిజమండి. ఇక్కడ మన పక్కన చెత్త ఉంది కదా, చర్చి మందిర్ పక్కన, అదే మనం చేయమన్నామనుకోండి, నేనేంది పాస్టర్ ఏం చేసేది అట్లాంటి చెత్తను అని అంటారు. ఇక్కడ చూస్తే ఆ చెత్తనంతని అతను ఏం చేశాడంటే అలా గంపలు తీసుకుని అలాగే ఎత్తేసాడండి. ఎందుకోసం అని అంటే అక్కడ చెప్పిన మాటలు విన్నాడు. వెంటనే ఆ చెత్తంతా తీసేసి అలాగ పక్కకు వేసేసాడు. అలా పక్కకు వేసేస్తా ఉన్నాడు. ఏదేమైనా తెలియదు కానీ ఖచ్చితంగా 2 వారాలకు అతను వచ్చిన ఒక పని జరిగింది, 2 పనులు. హల్లెలూయా. ఏం జరిగింది? ఒకటే, ఆదివారానికి రాకమునుపు ముందు రోజు ఫుల్గా తాగేశాడు. భార్యను చిందర బందర తిట్టేశాడు. ఇదిగో డబ్బులు ఇస్తావు లేదు, ఇప్పుడన్నా ఎంతో 500 ఇచ్చే కూడా కడుపు నిండట్లే, ఏదో తాగేది. అప్పుడు 50 రూపాయలు ఇస్తే ఫుల్గా నిండేది. 2017 అనుకుంటాను, 16 సారీ. ఆ 2016లో ఇదిగో 50 ఇస్తావా లేదా అన్నాడు. లేదే, కావాల్సిన ఇల్లంతా వెతుక్కోపో అని దాన్ని. ఇల్లంతా వెతికినాడు ఆయన, కనపలేదు. ఇస్తావా చస్తావా అన్నాడు. ఇల్లంతా ఎతికినావు కదా, కనపలేదు. నేనేం చేయాలి, నా దగ్గర కూడా లేవయ్యా అని అంటే కూడా వినట్లేదండి. వెళ్ళడం బయటికి వెళ్ళాడు. కర్ర తీసుకొని కర్రను వెతికాడు, తీసుకొని ఇస్తావా చస్తావా అని అన్నాడు. పాపం ఆ పిల్ల, ఆ తల్లి, ఆ భార్య, ఆ తల్లిగారు ఏం చేశారంటే, సరే పిల్లల కోసం ఏదైనా దాచిపెడదామని చెప్పి ఏదో ఎత్తి పెట్టుకుంటారు కదండి, ఆ సొమ్ము ఏదో అట్లా పేపర్ కింద అడుగు పెట్టుకున్నారట. మీకు విషయం తెలిసలేదండి, ఇచ్చినా దెబ్బలే, ఇయ్యకపోయినా దెబ్బలే. ఆ పేపర్ కింద సొమ్ము 50 రూపాయలు తీసుకొని ఇచ్చిందా, ఇచ్చినా కూడా మళ్ళీ కొట్టాడు. ఎందుకు కొట్టావే మళ్ళా? ముందే ఆ మాట చెప్పిండే, 50 రూపాయలు ఇచ్చావు, ఇచ్చింటే ఏం కాకపో కదా. ఇచ్చినాక మళ్ళీ కొట్టాడు. 50 రూపాయలు తీసుకుని వెళ్ళి ఫుల్గా తాగేశాడు. గమనించండి, ఈరోజు చాలా మంది జీవితంలో కష్టపడుతున్న కష్టార్జితం అంతా వ్యర్థం చేసుకొని బలహీనులైపోయి బలము కోల్పోయి జీవిస్తూ ఉన్నారు. అందుకోసం ఇంట్లో సరైన భోజన సదుపాయాలు కూడా లేకుండా పోతున్నాయి, సరైన నిద్ర లేకుండా పోతూ ఉంది. గల కారణం, శత్రువులు ముట్టడి చేసి నన్ను ఏమైనా చేస్తారేమో, ఇలాగ నాకు భోజనం లేదే, నేను ఎలాగ బ్రతకాలని సరైన నిద్ర లేకుండా పోతా ఉంది ప్రజలకు. గల కారణం, నువ్వు సరైన రీతిలో నువ్వు జీవించడం లేదు. హల్లెలూయా. వెంటనేనండి, ఏదేమైనా తెలియదు, ఆదివారం మందిరానికి వచ్చాడు, దేవుని వెతికాడు, దేవుని సన్నిధిని వెతికాడు, దేవుని నీతి మాటలు విన్నాడు. అంతే, మరుసటి రోజు వాళ్ళ స్నేహితులు అన్నీ తీసుకొచ్చి పెట్టారంట. ఏంటివి? వాటి పెట్టి తాగురా అన్నాడు. తాగురా. ఎందుకు తాగు? తాగును. ఎందుకు తాగు? తాగని 1,00,000 రూపాయలు ఇచ్చిన తాగనన్నాడు. 1,00,000 రూపాయలు ఇచ్చిన తాగమంటావేంద్ర? ఇంట్లో భార్యను కొట్టి తీసుకొచ్చి మాకు తాగేవాడు. ఇప్పుడు తాగనంటావేందుకు? లేదు, యేసయ్య వచ్చాడు. ఇదేందిరా యేసయ్య వచ్చాడు, కొత్తగా పదమైంది, యేసయ్య పదమైంది. యేసు అనగా రక్షకుడు, యేసు దగ్గర బలం ఉందట, యేసు దగ్గర ఆయన ప్రభావం ఉందట, ఆయన నేను చూశాను. ఎందుకు చూసావురా? దేవుని వాక్యాన్ని విన్నాను, దేవుని బలాన్ని చూశాను, నేను తాగను. తాగకపోతే చేతులు వణుకుతాయి కదరా నీకు, అయినా తాగను, సచ్చినా తాగను అన్నాడు. మొత్తానికి నిజమండి, 2016 మొదలుకొని 5 సంవత్సరాలు తల్లి త్రాగుడు జోలికి వెళ్ళింది లేదు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. త్రాగడమే కాదండి, మరి ఏం చేయమంటావు, మరి నేనేం చేయమంటావు అన్నాడు. ఏం చేయలేదు కానీ ప్రార్థన చేసుకొని వాకిలి పెట్టు అన్నాడు. అంతేనంటావా? వచ్చారాబోలో శత్రువులు పెద్ద, భయపడదు కట్టు అన్నాడు. ప్రార్థన చేశాడు, అలాగే ఇరుగు బిల్లలు పెట్టాడు, గేటు పెట్టేశాడు, ఇల్లు ఓపెనింగ్ చేసేసాడు. మరి శత్రువులు ఏమైనా చేశారా? మరి దావీదును అంతగా నాశనం చేయాలని శత్రువులు అంత తలపెడితే ఏమైనా దావీదులు చేశారా? దావీదులు ఏం చేయలేదే. మరి ఇంతగా ఆశపడి దేవుని వెతికి దేవుని వాక్యాన్ని విని దేవుని స్తుతించి వచ్చినటువంటి ఆ వ్యక్తి జీవితంలో గేటు పెడుతూ ఉంటే ఏమైనా శత్రువులు వచ్చారా? రాలేదే. మరి
నిన్ను శత్రువుగా నిన్ను వెంబడిస్తున్న కరోనటువంటి తెగులు నిన్ను వెంబడిస్తూ ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని వెతుకుతే నిన్ను ఏమైనా కరోనటువంటి తెగులు ఏమైనా చేస్తాయా? అయితే నువ్వు చేయవలసింది ఏమిటంటే దేవుని వెతుకు. దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని వినడానికి నువ్వు వేగిరపడాలి. దేవుని పాటలతో ఆయన స్తుతించాలని ఆశ దృష్ట నీలో ఉండాలి. సరిగ్గా 10 రోజులకు వచ్చేసాడు. ఒరే ఎందుకు కాలు చేతులన్నీ వాత్సనాయరా, ఏం చేయమంటావు? తాగుడు మానేసేందుకేనేమోరా, నాకు ఇలా అయిపోతుంది అన్నాడు. అయినా పర్వాలేదు, భయపడద్దు అన్నాడు. సరే నేను నడసలేకపోతున్నాను రా, చేతులని సచ్చగా ఉండే. ఏం 20 సంవత్సరాల నుంచి తాగుతూ ఉంటే ఇంకా సచ్చుగా ఏముంటుంది? తల్లి తన పాలతో పెంచి నిన్ను పోషించి 20 సంవత్సరాల వరకు నిన్ను పెంచితే 20 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల వయసు వరకు నువ్వు త్రాగి నీ జీవితాన్ని పాడు చేసుకొని నీ బలాన్ని పోగొట్టుకుని ఉంటే ఎలాగా నడవగలుగుతావు? నిజమేరా, తల్లి రుమ్మన తన నా కాళ్ళతో మా అమ్మని తంతున్నా కూడా నన్ను ఏమనలేదురా. పాలతో పెంచి నీ శరీరానికి లోపల పోసాను రా, పీపాలు. నా జీవితం అంతా 20 సంవత్సరాలు నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఎంతమంది రోజులు లేదండి. ఆ తల్లి ఇప్పుడు ఇంట్లోకి పోతే వాళ్ళ ఇంట్లోకి ఎంత ఆనందపడుతుంది గమనించండి. తండ్రులుగా జీవితాలను పాడు చేసుకుని పిల్లలకు సరైన జీవితాన్ని ఇవ్వకుండా, పిల్లలు సరైన రీతిలో పెంచుకోకుండా గల కారణం ఏమిటంటే తల్లిదండ్రులుగా మీరు చేసే జీవిత శైలి, ఆ యొక్క విధానం సరైన రీతిలో లేకపోవడం వలని మీరు ఎవరిని వెతుకుతున్నారు? పాపాన్ని వెతుకుతున్నారా? దేవుని వెతుకుతున్నారా? దేవుని వెతుకుతే నీ జీవితం ధన్యమైపోతుంది, పాపాన్ని వెతుకుతే నీ జీవితం నరకమైపోతుంది. కడప జిల్లాలో కడప సూర్యుని ఉన్నాడు, మా చిన్నాన్న అవుతాడు. రైల్వే స్టేషన్లో ఇద్దరం కూర్చున్నాం. అరే బయటికి వెళ్ళి టీ తాగిద్దాం పరా అన్నాడు. ట్రైన్ లేట్ వస్తుంది అని అన్నాడు. సరే చిన్న అలా వెళ్ళాం టీ తాగికి. నందలపాడులో మన రైల్వే స్టేషన్ ఉంది కదా, తాడిపిత్తూరులో. నందలపాడు అలా వెళ్తే ఇలా వెతుకుతున్నాడు. ఏం చిన్న టీ ఇక్కడే ఉంది కదా, ఎందుకు అట్లా వెతుకుతున్నావు? అదేరా సాయంత్రం అవుతుంది, నా నేలకు బిగుతుంది రా. ఏంది వీకేది? బిగుతుండొచ్చు అని చెప్పి. లేదురా నా మనసు అంతట్లేదురా, నాకు దాన్ని చూడని ఉండలేదురా. గమనించండి, ఎంతమంది సాయంకాల సమయంలో భార్యను సంతోషంగా చూడబెడుతున్నారు, పిల్లలను సంతోషంగా చూడబెడుతున్నారు. మిమ్మల్ని నమ్ముకొని మీ భార్య వస్తే మిమ్మల్ని చూసుకొని మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాను నా భర్తని ఆశ పెట్టుకున్నటువంటి పిల్లల ఆశ నిరాశ అయిపోయి వారి జీవితాలను కూడా ఒక త్రాగుడు జీవితాలకు ఇస్తే వారి జీవితం ఏమైపోతుంది? గమనించండి. తాగేశాడు. ఇద్దరం రైల్వే స్టేషన్ అలా కూర్చున్నాను. చిన్ననా ఎంత ఖర్చు అయిపోయిందని నేను 2018 అనుకుంటానండి. 100 రూపాయలు అయిపోయింది రా అన్నాడు. రోజుకు 100 అయిపోయి చేస్తున్నవే, నెలకి ఎంత అవుతుంది? 3000. దానికి చిప్స్ అంట, మళ్ళీ కూల్ డ్రింక్స్ అంట, అవి ఎంత అయిపోతాయి? అది ఒక 15 రోజులు అయిపోతాయి. 4500. సంవత్సరానికి ఎంత అవుతుంది? 12 40 48 12 54,000 అవుతుంది రా అన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నావు? ఓరా బుద్ధి రాకముందు దొంగగా తాగేవాడు. బుద్ధి వచ్చిన తర్వాత నన్ను ఎవడు ఏం చేయలేడు, నా జీవితం నా ఇష్టం, నా సంపద నా ఇష్టం అని జీవించాను రా. 20 సంవత్సరాల నుంచి నేను తాగాను ఇష్టంగా. సంవత్సరానికి 52,000 లెక్కేసుకుంటే 20 సంవత్సరాలకి ఎంత అవుతుంది? ఎంతైతుంది? 10 లక్షలు. 5,40,000 10,80,000 అవుతుంది. 10,80,000తో చక్కగా నీ కుమార్తె వివాహం చేస్తావు కదా అన్నాను. ఏడ్చాడండి. ఆ 10,80,000 అయిపు చేసుకొని 10,500తో కట్నం ఇవ్వలేక పరిస్థితుల్లో కన్నీళ్లు విడిస్తే ఒక తాగుడు బొందికిస్తే నీ జీవితం పాడైపోయినట్లే, నీ పిల్లల జీవితం పాడైపోతుందని అనే జ్ఞానం లేకపోతుంది. గల కారణం ఏంటిది? నువ్వు లోకాన్ని వెతుకుతున్నావు కానీ దేవుని వెతకట్లేదు. దేవుని వెతుకుతే దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు, లోకాన్ని వెతుకుతే లోక జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. లోక జ్ఞానం కావాలా? దేవుని జ్ఞానం కావాలా నీకు? దేవుని జ్ఞానాన్ని పొందుకుంటే నీ జీవితం కట్టబడుతుంది. లేకపోతే లోక జ్ఞానాన్ని వెతుకుతే నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. మరి దావీదు ఎవరిని వెతికాడు? దేవుణ్ణి వెతికాడు. సురక్షితమైన జీవితం జీవించాడు. ఏ శత్రువులు ముట్టడి చేసినా ఏమీ కాలేదు.
ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ శత్రువులు ఎవరైనా నీ పైన విషపు చూపు చూస్తున్నారేమో, విషపు చూపు చూస్తుంటే నువ్వు భయపడవద్దు. వారిని వైపు నీ మనసు ఎలాగున్నది, కేంద్రీకం ఎలాగ వెళ్ళిపోతుందో ఆలోచన చేసుకో. నువ్వు చేయవలసింది ఏమిటంటే, ప్రభువా వాళ్ళు నన్ను శత్రువులుగా చూస్తున్నారయ్యా, వారి మనసును మీరు మార్చండి, నా మనసును మార్చినట్లు అని నువ్వు అనుకోవాలి. ఇక్కడ సౌలు మనసు మారిందండి, దేవుడు మార్చేశాడు. అలాగే నీకు శత్రువులు ఎవరైనా ఉన్నాని వారి మనసును మారుస్తాడు. కుటుంబంలోని ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నాళ్ళ మట్టుకు నీ జీవితం జీవిస్తావు గమనించండి. చాలా మంది జీవితాల్లో సరైన పోషణ లేకోకుండా జీవించి నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని జీవిస్తే చివరికి బాధ పెట్టడానికి కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మనసుని. భయంకరమైన జీవితం అండి. మా కుటుంబం కూడా, మేము నేసేవాళ్ళం, కులానికి తొగట వాళ్ళం, యేసు క్రీస్తు అంటే తెలియని వారం మేము. యేసు ప్రభు కూడా నన్ను వెతికాడు, నన్ను వెతికి రక్షించాడని నేను ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో కూడా నేను కూడా భయంకరమైన తాగుడు జీవితంలో ఉన్న వ్యక్తినే. పాడైపోవడానికి వయసులో అక్కర్లేదండి, ఏ వయసులోనే పాడైపోతారు. వయసుకు సంబంధం లేదు, జీవితాలు పాడైపోతున్నాయి. నేను కూడా భయంకరంగా తాగేవాడిని. దేవుడు నన్ను వెతికి నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, నాకు ఒక రక్షణ ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. జీవితం ఎలా కొనసాగించాలో కూడా నాకు దేవుడు నేర్పించాడండి. నన్ను వెతకకపోతే నేను ఎక్కడుండేవాడిని? భయంకరమైన శపించబడిన కుటుంబంలో ఉన్న వ్యక్తిని, అయిపోయింది కూర్చో, భయంకరమైన జీవితంలో ఉన్న వ్యక్తిని నేను కూడా. దేవుడు నన్ను రక్షించాడు, నాకు జీవితాన్ని ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, నేను వెతకడం మొదలు పెట్టాను, ఆయన నన్ను పట్టుకున్నాడు చెయ్యి, ఆయన నన్ను పట్టుకున్నాడు, నన్ను చేపట్టుకున్నాను, నడిపించాడు. కనుకనే నేను ఈరోజు మీ మధ్యలో వాక్యాన్ని బోధించాను. ప్రభు చూపించాడు. మిమ్మల్ని కూడా ఆయన వెతికాడు, వెతికి వెతికి మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చింది. నువ్వు అనుకుంటున్నావు చాలా మంది మందిరం రామంటే ఆయన పిలిస్తే ఆయన పిలుస్తున్నాడు, కానీ నువ్వు రావట్లేదు. ఆయన వెతికి వెతికి సువార్త సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా పిలుస్తున్నాడు. రండి మందిరానికి, వెతికి వెతికి పిలుస్తున్నాడు. అంటే యేసు ప్రభువే రావాలని కాదు, యేసు ప్రభు సేవకులుగా వస్తాడు వెతకడానికి, శిష్యులుగా వస్తాడు వెతకడానికి. ఆయన పిలుస్తూ ఉన్నప్పుడే నువ్వు రావాలి. ఇక్కడే నువ్వు తీర్మానంలోకి రా, నా కుటుంబం నేను కట్టుకోవాలి, ఇక్కడ ఇంతవరకు నా జీవితం పాడైపోయింది, ఆలోచన చేసుకోవాలి. శపించబడినటువంటి కుటుంబంలో 2014 సంవత్సరం మా కుటుంబంలో మరణిస్తే ఏదో కీడట, ఏదో శాపం కొట్టుకుందని ఒక్కరు కూడా ఆ యొక్క శవాన్ని, ఆ యొక్క పీనుగ కదా అనేది, ఆ యొక్క పీనుగ, ఆ బాడీని ఎత్తుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క సాకులు చెప్పి వెళ్ళిపోయారు. 4. మా పెద్దనాన్న కొడుకు చనిపోతే, యవ్వన వయసులో చనిపోతే, చిన్నపిల్లలు బట్టి ఎక్కడ ఏమైపోతుందని తండ్రులు పట్టారు. తండ్రులు బట్టి మోసుకొని వెళ్ళారు 4. గమనించండి, నీ జీవితం రాజమార్గాల్లో నడుస్తే, దేవుని మార్గాల్లో నడుస్తే, నిన్ను ఒకవేళ మరణించే సమయంలో కూడా నేను ఎత్తుకోవడానికి వందల మంది వస్తారు. ఒకవేళ పాపం జీవితంలో జీవిస్తూ నీ దగ్గరే త్రాగుతూ నీ దగ్గరే జీవిస్తున్నటువంటి వారు, అరే నా తోటి తాగుడు పోతే చచ్చిపోయినాడే, అర్థమవుతుంది. అది దేవుని సన్నిధానంలో, దేవుని ప్రేమలో, ఇది దేవుని వెతికే వారిగా ఉన్నప్పుడు, అయ్యో దేవుని సన్నిధానం నాతో స్తుతించిన బిడ్డ, నాతో ఆరాధించిన బిడ్డ మరణించాడా, నిద్రించాడా అని నేను పట్టుకుంటాను ముందుకు వస్తారు. అదే త్రాగుడు పోయి చచ్చిపోయినాడు అనుకో, ఇదిగో వాళ్ళు ఎవరో మనిషి చచ్చిపోయినది, ఆ మనిషి అంతవరకు ఆ మనిషి సొమ్ము తాగింటారు. రే ఒక్క రావట్లేదురా, ఆ మనిషి చచ్చిపోయినాడు రా, రాండిరా అని అంటే ఎవరు? వాళ్ళ ఇంటి పెద్దలు ఎవరు? అతను భార్య అతడు చూడు, ఏమ్మా మీ ఆయన ఎవరు పడేసేకి రాలేదంట కదా? అవునయ్యా మీరే కదయ్యా, వారం మా ఆయన మిమ్మల్ని తీసుకుని వచ్చారు కదా, చికెన్ పకోడీ చేయి, ఆమ్లెట్ అయ్యి అన్నప్పుడల్లా మీకు వేసాడు కదా, మీరైనా తీసుకుని వెళ్ళండి అయ్యా అంటే, ఇదిగో ఇప్పిస్తే ఎన్ని బ్రతుకులండి. చచ్చినప్పుడు తాగడమే, బ్రతికినప్పుడు పుట్టినప్పుడు తాగడమే, ఫంక్షన్కు తాగడమే, ఏమిటండి జీవితం? వాళ్ళ కారణం ఏంటంటే యుగ సంబంధమైన దేవత వారి కళ్ళకు గుడ్డితనం కలగ చేసి జీవితంలో పాడు చేసుకుని స్థితి తీసుకొని వెళ్ళింది. కనుకనే
నిజమా కదయ్యా? ఎంతమంది పుట్టినప్పుడు అడిగేదే ఇప్పిస్తావా తాగేది, లేకపోతే వెతికి సాపులు వెతికి తీసుకురాపోడంటారు. ఎంత బాధాకరమైన విషయం అండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ నుంచి మీరు దేవుని వెతకండి. దావీదు దేవుని వెతికాడు. తన జీవితంలో క్షమాన్ని చూశాడు, దేవుని బలాన్ని చూశాడు. నేను చెప్పిన ఆ త్రాగుడు వ్యక్తి కూడా దేవుని వెతుకుతూ వచ్చాడు, దేవుని బలాన్ని పొందుకున్నాడు. చక్కగా పొలం పని చేసుకుని బతుకుతున్నాడు, చక్కగా పంట తీస్తున్నాడు. సంవత్సరానికి 1,00,000 2 లక్షలు పంట తీస్తున్నాడు, చక్కగా పని చేసుకుంటున్నాడు. అప్పుడు అట్లా కాదు, ఆమె పని చేయాలా, ఇతను తాగాల, ఏమి చేయాలి, అలా కాదు. కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి పని చేసుకుంటూ ముందు కొనసాగడమే కుటుంబం. ఇక్కడ నుంచైనా మీ బ్రతుకులు మీరు మార్చుకొని జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ మాటలు మన నీటిలో దేవుడు నీరు కట్టి ఫలింపచేయును కాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.